గ్రామ అభివృద్ధి కమిటీలు పేరులోనే ఉంది గ్రామాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కమిటీలు అని. చట్టబద్ధత లేకపోయినా ఈ కమిటీలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు. పెద్దరాయుళ్లా తీర్పులు ఇస్తూ గిట్టని వారిని సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. చివరకు పోలీసుల హెచ్చరికలు సైతం బేఖాతర్. ఇదంతా ఎక్కడో ఈ స్టోరీలో చూద్దాం. రాజ్యాలు పోయాయి, రాజుల రాచరిక పాలన లేదు. ఇప్పుడున్నదంతా ప్రజాస్వామ్య పాలన. ఈ స్వేచ్ఛను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలోని కొందరు పెద్దలు. ఇందుకు గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో కలరింగ్ ఇచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కనుసైగతో శాసిస్తూ చట్టబద్ధత లేని తీర్పులిస్తూ అమలు చేయకపోతే కప్పం కట్టాలని హుకుంలు జారీ చేస్తున్నారు. జిల్లాలోని ఎర్గట్ల మండలం తాళ్లారాంపూర్లో జరుగుతోంది ఇదేనని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాళ్లరాంపూర్లో కల్లు గీతను నమ్ముకుని జీవిస్తున్న వారికి పెద్ద శాపంగా మారింది గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయాలు. ఈ కమిటీకి ఎలాంటి అధికారం లేదు. అయినప్పటికీ తమ మాట కాదన్నందుకు 48 మంది కల్లుగీత కార్మికుల కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించింది. గ్రామంలో ఈతకల్లు ఎవరూ తాగొద్దని ఆదేశాలిచ్చింది. తమ మాటను కాదని ఎవరైనా ఈతకల్లు తాగితే 20,000 రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించారు కమిటీ సభ్యులు. అందరికీ తెలిసేలా చాటింపు వేయించారు కూడా. మరి తాళ్లరాంపూర్ గ్రామంలో గీతా కార్మికులపై గ్రామాభివృద్ధి కమిటీ గత 3 నెలలకు పైగా ఈ ఆంక్షలు విధించి ఎవరిని కళ్ళు తాగకుండా మైకులు చెప్పించి చాటింపేపించి ఇవాళ 14 మంది గ్రామం పెద్ద మనుషులు ఇవాళ కళ్ళు అమ్ముకోకుండా కళ్ళు ఎవరిని తాగనీయకుండా గస్తీ కాస్తూ ఒక 2 నెలల వరకు మా మీద దౌర్జన్యం చేశారు. ఇదేదో రాత్రికి రాత్రి వచ్చిన సమస్య కాదు. తాళ్లరాంపూర్లో గ్రామ అభివృద్ధి కమిటీకి కల్లుగీత కార్మికులకు మధ్య 4 నెలలుగా సాగుతున్న పోరు. గతంలో గ్రామ అభివృద్ధి కమిటీకి కల్లుగీత కార్మికులు కొంత పైకం చెల్లించేవారు. ఈ మొత్తం సరిపోవడం లేదని భావించారో ఏమో ఒక్కసారిగా 4 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు కమిటీ సభ్యులు. ఈ లెక్క విన్నాక కల్లుగీత కార్మికులకు యూజులెగిరిపోయాయి. అంత ఇవ్వలేం, ఇప్పటి వరకు ఇస్తున్నదే ఇచ్చుకోగలమని చెప్పేశారు. దీనికి కమిటీ సభ్యులు అంగీకరించలేదు. పైగా గ్రామంలో ఈతకల్లు తాగొద్దని తీర్మానం చేశారు. 2 నెలలుగా ఈ నిషేధం కొనసాగుతోంది. గీత వృత్తిని నమ్ముకున్న కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 40 ఏళ్ళ నేను పనిచేయబట్టి ఏ సంవత్సరం కూడా ఇంత ఇబ్బంది చేయలేరు. గ్రామ కమిటీ పెద్ద మనుషులు ఎంత వీడిస్తున్నారంటే మమ్మల్ని మనం బతకకుండా చేస్తున్నారు. మేము ఇలా కష్టం చేసుకొని బతికే ఇదే వృత్తిని నమ్ముకొని మేము ఇలా బతున్నాము. మరి కాకపోతే మేము ఏదో పిలుచుకొని ఏంటంటే మీరు గిన్ని ఇవ్వాలా 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మేము గీసుకొని ఇలా కష్టం చేస్తేనే రేపు పొద్దుగల నోటికి బుక్ వస్తుంది. ఆ కష్టం చేసుకొని మేము మా బతుకులు మేమే ఏదో బతున్నాము. మమ్మల్ని 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే మేము యాడికెళ్ళి చేయాలా, ఏం చేయాలా? సమస్య పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించారు గీత కార్మికులు. ఆపై కమిటీ సభ్యులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. నెల క్రితం కమిటీపై కేసు నమోదైంది. దీంతో తమపైనే కేసులు పెట్టిస్తారా అని కక్ష పెంచుకున్న కమిటీ సభ్యులు ఇతర గ్రామాల నుంచి కొందరిని పిలిపించి ఈత చెట్లను కొట్టేయించారు. తమ జీవన భృతిపై దాడి చేయడంతో గీత కార్మికులు కంగారు పడి ఎక్సైజ్ అధికారులకు కంప్లైంట్ చేశారు. మొదటి నుండి 2 నెలల వరకు ఎవరిని ఊర్లోకి రానియకుండాను, ఊరు వాళ్ళను తాగకుండాను గస్తీ తిరుగుతున్నారు. అలాగే వేరే ఊరు వాళ్ళు వస్తే వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బయటకు పంపించేస్తారు. ఇట్లా కాకుండా ఇప్పుడు మేము 48-50 మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మేమే కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి మా పనిని కూడా వాళ్ళే చేద్దామనే ఉద్దేశంతో వీడీసీ వాళ్ళు మొత్తం మా మీద కక్ష కట్టి వాళ్ళు ప్రతిరోజు గస్తీ తిరిగి ఒక 2 నెలలు పూర్తిగా మా పనిని స్తంభించేశారు. గ్రామ అభివృద్ధి కమిటీని ప్రజలు ఎన్నుకోలేదు. వారిని ప్రభుత్వం నియమించలేదు. ఎలాంటి చట్టబద్ధత లేదు. కానీ చట్టాన్ని ఉల్లంఘించడంలో, అరాచక ఆదేశాలు ఇవ్వడంలో అన్ని హద్దులు చెరిపేస్తున్నారని విమర్శలు జోరందుకున్నాయి. ఇప్పుడు 48 మంది కల్లుగీత కార్మికుల కుటుంబాలకు జీవనోపాధి ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈత వనాలు నశించిపోతున్నాయి. ఉన్న ఈత చెట్లనే నమ్ముకొని కల్లుగీత కార్మికులు బతుకుతున్నారు. ఇప్పుడు పొట్టపై చావు దెబ్బ కొట్టడంతో ఏం చేయాలో అని ఆందోళన చెందుతున్న పరిస్థితి. తమ సమస్యకు పరిష్కారం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కార్మికులు.
కలెక్టర్ లేదా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటేనే తమ జీవితాలకు ఒక వెలుగు వస్తుందని ఆశిస్తున్నారు. లేదంటే జీవన పోరాటంలో భాగంగా ఉద్యమించక తప్పదన్నది గీత కార్మికులు హెచ్చరిస్తున్నారు.